లాస్ట్ వీడియోలో మనం చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాం కదండి. అక్కడి నుంచి నెక్స్ట్ మనం ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇక్కడ పెద్దవాళ్ళకి 60 రూపీస్, చిన్నవాళ్ళకి అయితే 30 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి. మనకి ఇదైతే చూడదగిన ప్లేస్ అండి. నాకు చూసిన అన్ని ప్రదేశాల్లో నాకు నచ్చిన ప్లేస్ ఏంటి అంటే ట్రైబల్ మ్యూజియం అండి. నైట్ టైం వచ్చాము కాబట్టి ఇలా ఉందన్నమాట క్లైమేట్ అంతా కూడా. మనకి కొన్ని చోట్ల అయితే లైటింగ్ బాగా లేదు. పగలొచ్చుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించిందండి. చాలా బాగుంది. అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరైతే ఈ ప్లేస్‌ని మిస్ అవ్వద్దు. తక్కువ ప్రైస్‌లో మనం చూసిన వాటిలో ది బెస్ట్ అన్నమాట ఇదైతే. చూసారా? ఇలాగ మనకి ఇదంతా కూడా లైటింగ్ సెట్ చేసి ఉంటాయి కొన్ని కొన్ని. ఇదంతా ఏంటంటే ఆదివాసీలు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన శైలి ఏంటి అనేది ఇదంతా కూడా బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను ఫోటో దిగుతుంటే గోపి వెనక నుంచి వచ్చి ఇలా చేస్తున్నాడన్నమాట. ఇంకిక్కడ ఫోటో తీసుకున్నాము. చాలా సరదాగా అనిపించిందండి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. అసలు లోపల ఏమేమి ఉంటాయి, అసలు ట్రైబల్ మ్యూజియం అంటే ఏంటి అనేది మీరు కూడా చూడొచ్చండి. అన్నీ కూడా మీకు కూడా చూపిద్దామని క్లియర్‌గా వీడియో అయితే షూట్ చేశాను. చాలా అనిపించిందండి నాకైతే. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి చిరుధాన్యాలు ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రదర్శనలాగా పెట్టారనమాట. అన్నీ కూడా మనకసలు ఇవేంటి అనేది మనకు తెలియకపోయినా కూడా వాటి మీద పేపర్‌తో రాసి అక్కడ పెట్టేశారనమాట. మీరు చూడొచ్చు. ఇలాగ ప్రతిదీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటారు. మనకి ఇదంతా కూడా పార్కు లాగా అంతా గ్రీనరీ కూడా ఉంటుందండి. చాలా బాగుంది. ఈ బయట సైడ్ ఏంటంటే మనకి లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ కూడా కొన్ని చూడదగిన ప్రదేశాలు అయితే ఉన్నాయండి. బట్ లైటింగ్ సరిగ్గా లేదు. అయినా కూడా మొబైల్‌లో ఫ్లాష్ లైట్ వేసి మరి మీరు కూడా ప్రతిదీ చూడాలి అని చెప్పేసి మీకు కూడా చూపించడం జరిగింది. వీడియో అయితే చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడి నుంచి అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూద్దామని చెప్పేసి మేము అలా వెళ్తూ ఉన్నాము. శ్రావంతి శ్రావంతి ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ నువ్వే కదా. శ్రావంతి శ్రావంతి నా కలల వెలుగు నువ్వే కదా. హృదయం ఎగిరే ఆనందముగా నిన్నే చూసి పాడే గాలిగా. శ్రావంతి శ్రావంతి లోకమంతా నీతో బాగు. ఇంకా మనం లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడి నుంచి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఆదివాసీలకు సంబంధించి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అవన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, వాళ్ళు వాడిన గొడ్డలి, కొడవలి ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఇక్కడ మనకి తెలియకపోయినా కూడా వాటి మీద రాసున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళ జీవన విధానం అనేది ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా మనకి కళ్ళకి కట్టినట్లుగా చూపించడం జరిగిందండి. చెమ్మగిల్లే కన్నుల్లో మెరుపులు నా జీవితానికే కొత్త అద్భుతాలు. ఇవి వచ్చేసి అడవిదున్న కొమ్ములు అంటండి. చేతిలో చేయి కలిపి సాగితే సంతోషమే నన్ను చుట్టేస్తే. ఇక్కడ ఇవి వచ్చేసి పాతకాలంలో మనం కూడా వినియోగించే వాళ్ళమండి. మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. చాట్ అని చెప్పేసి బియ్యం చెరగటానికి కానీ అలా యూస్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి తిరగలి అంటారు కొంతమంది, ఇసుర్రాయి అంటారు. వీటితోనే పప్పు ధాన్యాలు అనేవి విసురుకునేవాళ్ళు అనమాట. పాతకాలం పద్ధతిలో ఎలా ఉండేవి అవన్నీ కూడా ఇక్కడైతే మనం చూడొచ్చండి. లోకమంతా నీతో బాగుంది. అప్పటి రోజుల్లో కూరగాయల కట్టర్స్ అవన్నీ లేవు కదండి. ఈవెన్ కత్తిపెట్టుతో కూరగాయలు కోస్తున్నట్లు అనమాట. ఇది కేవలం క్షణం కాదు. ఈయన సూర్య నమస్కారాలు చేసుకుంటున్నట్లండి. ఇది కూడా క్లియర్ గా చూపించారనమాట. అక్కడ సూర్యుడిని చూపించి ఇతను సూర్య నమస్కారం చేసుకున్నట్లుగా క్లియర్ గా అయితే మనకు చూపించడం జరిగింది. చాలా బాగున్నాయండి. ప్రతిదీ కూడా మనం రియల్ గా ఫేసెస్ అక్కడ ఉన్నట్లుగా అనిపించింది అనమాట. ఇక్కడ పూజ చేసే విధానం ఆదివాసీలు. ఇక్కడ ఇదేంటి అనేది నాకు అర్థం కాలేదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఎలుకల బోన్ అంట.
ఇది వచ్చేసి పెంపుడు జంతువులకి ఆహారం వేస్తారంటండి, దానికి సంబంధించి గిన్నె అన్నమాట. ఈ రోజు నా గుండె నవ్వుతోంది, ఆకాశం కూడా పాట పాడుతోంది, చినుకుల్లా ఆనందం చేరింది, జీవితం మొత్తం వెలిగింది. శ్రావంతి నీవు వచ్చిన క్షణం నా లోకం మారింది అందమైన వరం, నీ చిరునవ్వే సూర్యకాంతిలా నా మనసులో పూసింది వసంతాల. శ్రావంతి శ్రావంతి ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ నువ్వే కదా. శ్రావంతి శ్రావంతి నా కలల వెలుగు నువ్వే కదా. హృదయం ఎగిరే ఆనందముగా నిన్నే చూసి పాడే గాలిగా. శ్రావంతి శ్రావంతి లోకం అంతా నీతో బాగుంది. ఇది వచ్చేసి ఆదివాసీల దేవాలయం అంటండి. అసలు ప్రతిదీ కూడా ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు కూర్చున్నట్లుగా పచ్చని పందిరితో చాలా బాగుంది కదా. మల్లెల వాసనలా నీ మాటలు, మధురమైన పాటలా నీ చూపులు, చెమ్మగిల్లే కన్నుల్లో మెరుపులు, నా జీవితానికే కొత్త అద్భుతాలు. పక్కన నువ్వు ఉంటే చాలు నాకు, ప్రతి నిమిషం పండగే నా గుండెకు. చేతిలో చేయి కలిపి సాగితే సంతోషమే నన్ను చుట్టేస్తే. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా పుట్టగొడుగులండి. అంటే ఇప్పుడు మష్రూమ్స్ అంటాం కదా మనం, అవన్నీ కూడా కట్ చేస్తున్నట్లుగా ఇక్కడ దృశ్యం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి చూడటానికి శీకాకాయలు, కుంకుడుకాయలు, మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా పేర్లతో సహా మెన్షన్ చేసి ఇలాగా ఎగ్జిబిట్ లాగా పెట్టారనమాట. చూడొచ్చు మీరు, ప్రతిదానికి కూడా పేరైతే ఉంటుందన్నమాట. క్లియర్ గా మనకు తెలియకపోయినా తెలుసుకునే విధంగా. ఇక్కడ వచ్చేసి ఈవిడ వరి పొలంలో సాగు చేస్తున్నట్లుగా వీటికి సంబంధించి ఇక్కడ ఈ చిత్రం అన్నమాట ఇదంతా కూడా. శ్రావంతి నా కలల వెలుగు నువ్వే కదా. హృదయం ఎగిరే ఆనందముగా నిన్నే చూసి పాడే గాలిగా. శ్రావంతి శ్రావంతి లోకం అంతా నీతో బాగుంది. ఇది కేవలం క్షణం కాదు, నా జీవితంలో గొప్ప వరం. నీతో ఉన్న ప్రతి అడుగు నాకు నిండిన పండుగ స్వరం. ఇక్కడ చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి జరుగుతున్నట్లుగా, అలాగే అతను ఆశీర్వదిస్తున్నట్లు పచ్చని పందిరితో చాలా బాగుందండి ఇది కూడా. చెప్పాను కదా మీకు అన్ని చోట్ల లైటింగ్ అయితే లేదని చెప్పేసి, ఇక్కడ కూడా చాలా బాగుంది, మీరు కూడా చూడాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి. ఇక్కడ కిందంతా కూడా చెరువులో ఆకులు ఎలా అయితే ఉంటాయి అలా ఉంది. అలాగే కొంగల బొమ్మలు, ఇక్కడ పక్కన మనకి ఈవిడ బిందెలు ఎత్తుకొని ఇలా ఉన్నట్లుగా దృశ్యం అయితే బాగుంది. ఇక్కడ వచ్చేసి చిన్న వయసులో మనకి పసరు పోసేవాళ్ళు కదా, దానికి సంబంధించి అన్నమాట. మనం ఇప్పుడు ఏవైతే చూసామో మ్యూజియంలో అవన్నీ కూడా ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ రూపంలో ఇక్కడైతే పెట్టడం జరిగిందండి. వాళ్ళు ఏమేమి యూస్ చేసేవాళ్ళు, పాతకాలంలో మనకి నాణేళ్లతో నెక్లెస్లు, చైన్స్ అలా యూస్ చేసేవాళ్ళు కదా, అవన్నమాట.
ఇలాగ ప్రతిదీ కూడా వాళ్ళకి సంబంధించి పెట్టడం జరిగింది. ఇవి వచ్చేసరికి నోస్ పిన్స్ అండి, ముక్కు పుడక అంటారు కదా, అవన్నమాట. ఇవన్నీ కూడా ఆదివాసీలు వాళ్ళు జీవించిన జీవన విధానం, శైలి అనేది ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడికి విజిట్ అయితే కళ్ళకి కట్టినట్లయితే చూడొచ్చండి. చాలా బాగా అనిపించింది. తక్కువ ప్రైస్లో ది బెస్ట్ అండి ఇదైతే. ఇది వచ్చేసి ధాన్యం నిల్వ చేసుకునే కుండ అంటండి. ఇది కూడా పాతకాలం పద్ధతిలో యూస్ చేసేవాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి పంచాయతీ అనమాట. మూవీస్‌లోనే చూసుంటారు. ఇక్కడ రియల్‌గా మనకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ చిత్ర ప్రదర్శన అనమాట. ఈ రోజు నా గుండె నవ్వుతోంది, ఆకాశం కూడా పాట పాడుతోంది, చినుకుల్లా ఆనందం చేరింది, జీవితం మొత్తం వెలిగింది. ఇంకా మ్యూజియం మొత్తం చూసుకొని బయటకు వచ్చిన తర్వాత షాప్స్ కూడా ఉంటాయండి. ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి రూమ్ అయితే తీసుకోవాలి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.